నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. నేను మిశ్రవంతి. మనలో చాలా మందికి వాస్తుపరంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి కదండి. ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రెంట్‌కెళ్ళి ఉండాలన్నా, చిన్నిల్లు కట్టుకోవాలన్నా, అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కట్టుకోవాలన్నా, లేదా ఎక్కడైనా భూమి కొనుగోలు చేయాలన్నా కూడా వాస్తుపరంగా ఎన్నో రకాల అనుమానాలు మనకున్నాయి. అంతేకాకుండా ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా పూజ గది ఏ దిక్కులో ఉంటే బాగుంటుంది, లేదా బీరువా ఏ వైపు పెడితే బాగుంటుంది, ఏ వైపు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఉన్న వాళ్ళైనా సరే ఏ వైపు కౌంటర్ పెట్టుకుంటే సిరి సంపదలు ఎక్కువగా వస్తాయి అని, ఈ విధంగా రకరకాల అనుమానాలు మనలో చాలా ఉన్నాయి. వీటి గురించి కూడా మనం వాస్తుశాస్త్ర నిపుణులను అడిగితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. దాంట్లో కూడా మనకు అనుమానాలు. అరే ఏంటి అంటే ఇతను ఒకలాగా చెప్పాడు, తను ఇంకో వాస్తు శాస్త్ర నిపుణులు ఇంకో రకంగా చెప్పారని మనలో చాలా రకాల అనుమానాలు ఉంటాయి. బట్ ఇప్పుడు మనం తీసుకోబోయే ఇంటర్వ్యూ ఎవరితోనంటే ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు ప్రతాప్ రెడ్డి గారండి. ఎందుకు నేను అంత స్పెషల్గా ఎందుకు నేను మీకు మెన్షన్ చేస్తున్నానంటే, తను అంటే సాదాసీదా మనిషి కాదండి. ఎందుకంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నారు కదా, తనకు అంటే వాళ్ళు కట్టుకునే ఇళ్ళకు కూడా తను వాస్తు చెప్పారనమాట. అంతేకాకుండా కొన్ని వందల అపార్ట్మెంట్లకి తానే ప్లానింగ్ ఇచ్చారు. అండ్ ఇంకా అంతేకాకుండా ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా తనే వాళ్ళ ఇళ్లకు వాస్తు ప్లానింగ్ ఇచ్చారనమాట. అంటే అంతటి ప్రముఖ వ్యక్తి. తనని అడుగుదాం, తను చెప్పేదే ఫైనల్. అంటే అంత అనుభవం ఉంది తనకి. సరే, తనతో మాట్లాడదాం, మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మ. సువర్ణ మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. గురుగారు, అంటే చాలా మందికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని ఎవరికైనా ఒక ఆశ, లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలైనా కూడా ఎంతో ఆశ ఏ వ్యక్తికైనా కూడా. కానీ తీసుకుందామని అనుకునేసరికి చాలామంది తూర్పు సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పడమర సైడ్ కూడా పోతూ ఉంటాయి, ఉత్తర వైపు ఉంటాయి, దక్షిణం వైపు ఉంటాయి. కానీ ఎక్కువ చాలామంది తూర్పు సైడ్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు మరి మిగిలిన దిక్కులకి అంత ప్రత్యేకత ఏముండదా? మంచి జరగదా అలా తీసుకున్న వాళ్ళకి? మంచి ప్రశ్న అమ్మ. ఇది ముఖ్యంగా ఎవరైతే ఇల్లు కొనాలనుకున్నా ఎవరైనా ఏదో డబ్బులు కూడబెట్టుకొని జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఇల్లు కట్టుకోవాలన్న ప్రతి ఒక్కరి ఆశ. కానీ ఈ రోజులలో ఇల్లు మన సొంతంగా కట్టుకోవడము, లేకుంటే బిల్డర్స్ కట్టిరా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నామా, లేకుంటే ఫ్లాట్కి వెళ్తామన్నది చూసుకోవాలి. మన సొంతంగా ప్లాట్ కొని కట్టుకోవాలంటే ముఖ్యంగా ఆ ప్లాట్కి దిశ ఉన్నదా లేదా అన్నది చాలా ముఖ్యమైన విషయం. దిశ లేనికుండా ఏ ప్లాట్ అయినా కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో. అది ఫేసింగు మీరు ఉత్తరం పోతున్నారా, దక్షిణం పోతున్నారా, లేకుంటే తూర్పా అన్నది ముఖ్యం కాదు. దిశ ఉన్నదా లేదా అన్నది ముఖ్యం. ఈ దిశ అంటే ఏంటంటే ట్రూ నార్త్, ట్రూ ఈస్ట్, ఆ ప్లాట్ ఉన్నదా లేదా. అది ఉంటే సగం అయిపోయినట్టే మా ఇల్లు. సగం ఇల్లు మీరు సక్సెస్ అయినట్టే. మీరు ఏ ఇంటికి అయితే దిశ ఉన్న ప్లాట్ కొనుక్కుంటారో, మీరు మొదలుపెట్టిన నుండి 9 నెలలు కానీ ఆ ఇల్లు సైజును బట్టి 9 నెలల నుండి 18 నెలల లోపల ఇంట్లో పోగలుగుతారు. అదే దిశ లేనప్పుడు మీరు డబ్బు కొంచెం సరిపెట్టలేకపోయినా, లోన్లు పోయినా, కొన్ని ఇబ్బందికరమైన స్టార్టింగ్ మీకు అవుపడుతుంటుంది. దిశ అన్నది చాలా ముఖ్యం. అందుకని ఎప్పుడు కూడా ఏ ప్లాట్ అన్నా కొనండి, ఇల్లు అయినా చూసుకోండి, లేకుంటే రెంట్కి వెళ్ళినా పర్లేదు, మీరు దిశ అన్నది చాలా ముఖ్యం అమ్మ. అందుకనే మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఫస్ట్ చూసేది కూడా అదే. ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు దిశ ఏ దిశలో ఉన్నారు, ఏ దిక్కులో ఉన్నారు, ఆ తర్వాత మీరు మిగతా కార్యక్రమం చేసుకోవచ్చు అమ్మ. అది ముఖ్యమైనది ఫ్లాట్లలో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఫ్లాట్ కూడా కొనాలనుకుంటే దిశ లేకుండా చాలామంది కడుతున్నారు ఇవాళ. ఆ ఫ్లాట్ అందరం మనకి తూర్పే కావాలనుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చే మార్కెట్లో అందరూ పడమట కానీ తూర్పు కానీ ఫ్లాట్లు కడుతున్నారు. దక్షిణము ఉత్తరం మర్చిపోయారు. అవును, అందరూ మర్చిపోయి నాకు తూర్పే కావాలి అని మనము అనుకుంటున్నాం. అందరం తూర్పు అడుగుతున్నాం. కానీ ఫ్లాట్కి వచ్చేసరికి అమ్మ తూర్పు అసలు సూర్యోదయమే రాదు ఎప్పటికీ. సూర్యుడు ఇంట్లోకి రాడు, ఉదయించే సూర్యుడే రాడు ఇంట్లోకి, తూర్పు ఫ్లాట్కి. అదే ఇల్లుకైతే తూర్పు రోడ్డు ఉన్నాడు, ఇల్లుకైతే ఉదయించే సూర్యుడు వస్తాడు. అదే ఫ్లాట్కి అయితే అస్తమించే సూర్యుడు వస్తాడు. మన లైఫ్ కూడా కొద్దిగా అదే సక్సెస్ రేట్లు తక్కువ ఉంటుంది ఎప్పుడైతే మనం తూర్పు ఫ్లాట్లు కొన్నప్పుడు. అదే మీరు పడమట ఫ్లాట్ చూసుకోండి, ఎక్కడైనా సరే తూర్పు ఉదయించే సూర్యుడు ఇంట్లోకి వస్తాడు, అస్తమించే సూర్యుడు మన ఇంట్లోకి రాడు. సో ఎప్పుడైనా వాస్తు అన్నప్పుడు పంచభూతాల గురించి మాట్లాడతాం.
గాలి, వెలుతురు, నీరు, నిప్పు వీటి గురించి మాట్లాడుకుంటాం. పంచభూతాల ముఖ్యమైనది మనకు సూర్యుడు. ఆ సూర్యుడు కానీ గాలి కానీ ఉదయం పూట మనకు చూడండి, చిన్నపిల్లలకి జాయిండీస్ అయినప్పుడు ఎండకు పెట్టమంటారు. ఉదయం పూట ఉదయం ఎండకు పెట్టమంటుంటారు. ఎందుకంటే నేచర్లో ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. కానీ అందులో నుండి కొంత భాగం కూడా తూర్పు ఫ్లాట్ ఉన్నప్పుడు రాదమ్మా. కాబట్టి చాలామందికి నేను సజెషన్ చేయగలిగేది, తూర్పు ఫ్లాట్ అనకండి, పడమట ఫ్లాట్ కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఓకే గురుగారు, నిజంగా అంటే చాలా మందికి చాలా అనుమానాలు. అంటే ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కట్టారనుకోండి గురుగారు, ఎక్కువ తూర్పు సైడు, అంటే తూర్పు సైడ్ ద్వారం ఉన్నవి మాత్రమే చాలా మంది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పడమర సైడ్ ఉన్నవి మొత్తం అలానే మిగిలిపోతాయి. అది అటువంటి వాళ్ళకు మీరు చాలా చక్కటి సమాధానం చెప్పారంటే, చాలా క్లుప్తంగా చెప్పారు గురుగారు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఒక ఒక వీధిలో అంటే వరుసగా కొన్ని అపార్ట్మెంట్లు కానీ ఇల్లులు కానీ కట్టుకుంటూ పోయినప్పుడు లాస్ట్ ఒకటి ట్రయాంగిల్ షేప్లో కార్నర్ బిట్ లాగా మిగిలిపోద్ది. దాన్ని ఎవరు ప్రిఫర్ చేయరు. అంటే అటువంటి ప్లేస్లో కట్టుకుంటే కలిసి రాదా? అమ్మ, వాస్తు శాస్త్రం ప్రకారం అయితే 4 కోణాలు కానీ, చతుర్శాల కానీ, లేకుంటే రెక్టాంగిల్, మన ఇంగ్లీష్లో రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఉండడానికి చాలా ప్రాముఖ్యత గల ప్లాట్ అంటుంటాం. ట్రయాంగిల్ కానీ త్రిభుజ ఆకారం లేకుంటే ఇంకో ఆకారం ఉంటే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి వాటి జోలికి పోకపోవడం చాలా ఉత్తమమైనది. ఇప్పుడు ఒక వీధి చూసుకుంటే అటువైపు ఇల్లులు ఇటువైపు ఇల్లులు ఉంటాయి. ఎదురుగా ఇంకొకటి సింగిల్ హౌస్ ఒకటి ఉండిపోతుంది. వీధిపోటు అని ఎక్కువగా చాలామంది అంటూ ఉంటారు. అయితే అటువంటి వీధిపోటు ఇంట్లో ఉంటే అంటే ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు అని అంటారు. వాస్తవమైన అంటే అటువంటి సమస్యలు పోవడానికి ఒక వినాయకుడి విగ్రహాన్ని కూడా ఇంటికి ఎదురుగా ప్రతిష్ఠించుకుంటారు. అమ్మ, ఇప్పుడు ఇవాళ మార్కెట్లో అందరు అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైనవి ఏంటంటే పోట్ల గురించి కొందరికి సరి అయిన అవగాహన లేదు. ఇందులో వాస్తు శాస్త్రంలో 4 పోట్లు మంచివి. దక్షిణ ఆగ్నేయం పోటు, ఉత్తర ఈశాన్యం పోటు, తూర్పు ఈశాన్యం పోటు, పడమట వాయువ్యం పోటు, ఈ 4 పోట్లు చాలా మంచివి. మిగతా ఏ పూట కూడా మంచిది కాదు. అవి నైరుతి పోట్లు కానీ, అది ఇబ్బందులు మీరు అన్నట్టుగానే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంటుంది. పడమటకు ఉన్నా కూడా, దక్షిణానికి నైరుతిలో ఉన్నా కానీ, తూర్పు ఆగ్నేయంలో ఉన్నా కానీ, పడమట ఉత్తర వాయువ్యంలో ఉన్నా కానీ, కానీ మనుషులు అందులో ఉండేవాళ్ళు, నివసించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఉత్తరంలో ఉన్నాయనుకో, లేడీస్కి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి లేడీస్కి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అది ఆరోగ్యమైన సమస్యలు రావచ్చు. ఫైనాన్షియల్ మగవాళ్ళకేమో దాని రిలేటెడ్గానే అంటే ఆరోగ్యంతో సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు చాలా ఉంటాయమ్మా. కాబట్టి నీచ స్థానం ఉన్న పోట్లు ఇల్లు ఏదన్నా కానీ తీసుకోకపోవడం చాలా మంచిదమ్మా. ఒకవేళ ఉన్నట్టయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు ఉన్నది, దాన్ని ఎట్లా సరి చేసుకోవాలంటే అన్నిటికీ ఒక వినాయకుడి బొమ్మనే సరిపోదమ్మా. 4 దిక్కులకు 4 వేరు రకమైన దేవతలు ఉన్నారు. ఆగ్నేయం ఉందనుకోండి, మీరు కొంచెం దుర్గామాత గారు ఉన్నారు, ఆమెకు కానీ, వాయువ్యం ఉందనుకో హనుమంతుడు అధిపతి ఉంటాడు అక్కడ కానీ, నైరుతి తీసుకుంటే వినాయకుడు, అట్లా వేరే వేరే వాటికి ఉన్నది. ఇప్పుడు మీరందరూ పెడుతున్నది, నేను చూస్తున్నది అంటే రోడ్డు మీద కనపడుతున్నటువంటి నేను వెళ్తా ఉన్నప్పుడు అన్నిటికీ వినాయకుడే కారణము, అంటే వినాయకుడే మూలము అన్నట్టుగా పెడతా ఉంటాము. అది పెద్ద నష్టం లేదు, కానీ పర్టికులర్గా చేసుకుంటున్నప్పుడు పర్టికులర్గా ఉన్నటువంటి చేసుకుంటే చాలా మంచిదమ్మా. వీధి పోట్లు మంచివి, కొన్ని మనకు కొద్దిగా అశుభము. అశుభానికి కొంచెం రెమెడీస్ ఉన్నాయి. అవి మనము పర్టికులర్గా ఏ దానికి ప్రాబ్లం ఉందో దానికి చేసుకుంటే చాలా మంచి. గురుగారు, ఇప్పుడు అపార్ట్మెంట్స్ కానివ్వండి, అంటే ఒక 3-4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నా కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఏ కొంచెం చిన్న ప్లేస్ ఉన్నా దాన్ని వదిలేయకుండా ఏదో ఒకటి కట్టడం కానీ, లేదా స్టోర్ రూమ్ కానీ, వాష్రూమ్ కానీ అటువంటివి కట్టుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు పైకి మెట్లు కడతారు కదా, మెట్ల కింద చాలామంది బాత్రూమ్ కట్టుకుంటున్నారు, అంటే కామన్ బాత్రూమ్ లాగా. అటువంటివి కట్టొచ్చా? ముఖ్యంగా అమ్మ, బాత్రూమ్ మెట్ల కింద ఉండకూడదు. ఒకటి, మీరు సైంటిఫిక్గా చూస్తే మీరు పైకి వచ్చేటప్పుడు కిందికి వచ్చి స్మెల్ వస్తుంది. రెండోది ఏంటంటే నిప్పు మీద నడిచినట్టు. నిప్పు మీద మీరు అగ్ని మీద నడుస్తున్నదమ్మా. మెట్ల కింద ఎప్పుడు కూడా బాత్రూమ్స్ పెట్టుకోవద్దు ఎక్కడ కూడా. బాత్రూమ్ అన్నది అగ్నికి దీన్ని చూస్తాం మేము. కాబట్టి ఎప్పుడు కూడా మెట్ల కింద బాత్రూమ్ అన్నది చాలా తప్పమ్మా. అది ఎవరు ఇంట్లో ఉన్నా కూడా తీసేసుకోండి, అది చాలా అశుభం. అవును. అయితే గురుగారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే మెయిన్ రోడ్ వైపు ఇల్లు కట్టుకున్నా లేదా చిన్న అపార్ట్మెంట్ లాగా కట్టుకున్నా కూడా కమర్షియల్గా కూడా చూసుకుంటున్నారు. అంటే
కింద అంటే ఫ్రంట్ సైడ్ కానీ స్వెటర్ వేసుకొని ఏదైనా షాప్ పెట్టుకోవచ్చు, లేదా ఎవరికైనా రెంట్‌కి ఇయ్యొచ్చు అన్నట్టు చాలామంది ప్లాన్ వేసుకొని కట్టుకుంటున్నారు. అంటే అలా బిజినెస్ పర్పస్‌గా కట్టుకోవాలి అనంటే ఏ వైపు మంచిది? ఇది చాలా మందికమ్మా మన పల్లెటూర్లలో గానీ, సిటీలో గానీ మీరన్నది అందరూ చాలామంది కట్టుకుంటారు. తూర్పులో గానీ, ఉత్తరంలో గానీ షట్టర్స్ చేసుకునే ప్రయత్నం చేయబాకండి. ఏ ఇంట్లో అయినా అక్కడ కాంపౌండ్ వాల్ కట్టుకుంటే చాలా మంచిది. దక్షిణంలో, పడమటలో ఈ 2 భాగాలల్లో మీరు కావాలంటే షట్టర్స్ ఏసుకోండి. ఉత్తర భాగం, తూర్పు భాగంలో మీరుంటే ఆ షాప్స్ సపోర్ట్స్ మీకుంటది. గనుక మీరు తూర్పులో గానీ, ఉత్తరంలో గానీ ఏసేసుకొని మీకు ఉత్తరంలో గనుక షాప్స్ కట్టుకుంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటది. తూర్పులో కొంటే మగవారికి ఇబ్బందులొచ్చే చాలా సూచనలు ఉన్నాయి. కాబట్టి తూర్పులో, ఉత్తరంలో కాంపౌండ్ వాల్ కట్టుకొని గేట్ పెట్టుకోండి గానీ, షాప్స్ లాంటివి వేయకుండా ఉంటే మంచిది. ఓకే. సరే గురుగారు, ఇప్పుడు ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అదేంటంటే ఇప్పుడు ఒక వీధి ఉంటది గదా! ఆ వీధి లోపల కార్నర్ బిట్ తీసుకోవడానికి ఎక్కువ చాలామంది ప్రిఫర్ చేస్తా ఉంటారు ఇల్లు కట్టుకోవడం కోసం. ఎందుకంటే బాగుంటది, మనకు అన్ని వైపులా దగ్గరుంటది, 3 రోడ్లకి కార్నర్‌లో ఉంటదని చాలామంది ఇష్టపడతారు. అది చాలా మంచిదా? మా వీధి రోడ్లల్లో వచ్చేసరికి ఎప్పుడైనా వీధి రన్నింగ్ ఉంటే చాలా మంచిది. హ్మ్. ఎప్పుడైతే ఉత్తరం రోడ్ గానీ, తూర్పు రోడ్ గానీ అంతం గాకుండా ఉంటే వాళ్ళకి మంచిది. తూర్పు ఇల్లు కట్టుకున్నా, తూర్పు రోడ్ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఉత్తరంలో అంతమైతది. మీరు అడిగిన దానికి సపోజ్ ఇప్పుడు తూర్పు రోడ్ ఉందనుకోండి. అవును. దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్తున్న రోడ్డు మీకు మీ ఇల్లు గనక తూర్పు ఫేస్ చేసి కట్టుకుంటే ఉత్తరంలో అంతమవుతున్నప్పుడు వాళ్ళకు ఫైనాన్షియల్స్ లేడీస్ కి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోదంటే మీ గ్రోత్ పెద్దగా ముందుకెళ్ళదు. కాబట్టి రోడ్ ఏదైనా కానీ రన్నింగ్లో ఉండేటట్టు చూసుకుంటే మంచిది. అంతాలు ఉండకుండా రోడ్ అంతాలు ముఖ్యంగా తూర్పులో ఉత్తరంలో అంతం ఉండకుండా చూసుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు. అంటే ఆహ్, ఓన్లీ బిజినెస్ పర్పస్‌గానే, ఓన్లీ అంటే ఒక పెద్ద ఆఫీసు పెట్టుకోవడం గానీ, లేదా ఒక పెద్దది అంటే షాపింగ్ మాల్ కట్టుకోవడం కోసం గానీ, అటువంటి వాళ్ళు ఎటువంటి దిక్కున తీసుకుంటే మంచిది? వాస్తులో ఏ దిక్కు ఎవరి పేరు మీద లేదమ్మా. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంతకుముందు ఉండేది మన అక్షరమాలతోటి మీ పేరు మీద ఈ దిక్కు మంచిది, ఈ దిక్కు మంచిది, ఈ దిక్కు మంచిదని మనం ఇంతకుముందు ఇల్లు కట్టుకునే వాళ్ళం. ఆ! లేకుంటే బిజినెస్లో కానీ ఎక్కడైనా కానీ. కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు నేను కట్టిన నా తర్వాత నా కుమారుడు కానీ లేకుంటే వారసులకి. ఇంకో వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొంచెం సేమ్ పేరు అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాకుండా సర్వాయం అని వేసుకుంటాం మనం ఇప్పుడు. హ్మ్. వేసుకొని దాంట్లో ఎవరన్నా కానీ మంచి దిశ తీసుకొని హ్మ్. ఈ రోడ్డు ఆ రోడ్డు కానీ దిశ వీధి 2 హ్మ్. కరెక్ట్ చూసుకొని మీరు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టొచ్చు. హ్మ్. మిగతా ఏదైనా కొడితే మీరు సక్సెస్ అవుతారు. కానీ విదిక్కులలో హ్మ్. విదిక్కు అంటే మూలలు తిరిగినటువంటి రోడ్డుకు చూసుకొని కొద్దిగా విదిక్కు లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే సక్సెస్ఫుల్ ఉంటారమ్మా. అది ఈ రోడ్డు ఆ రోడ్డు ఈ ఫేస్ ఆ ఫేస్ అక్కర్లేదు. ఏ ఫేస్ అని ఉండొచ్చు. ఇంకా దక్షిణం ఉన్నది చాలా మంచిది. హ్మ్. అందరము తూర్పు కానీ ఉత్తరం కానీ అనుకుంటాం కానీ దక్షిణం చాలా మంచిది. దక్షిణంకి ఉన్నంత గొప్పతనం ఇంకొకరికి లేదు. ఇప్పుడు మన చాలామంది ప్రముఖులు ఉన్నారు. నేను పేర్లు చెప్తాను నెక్స్ట్ మన ఎపిసోడ్లో. హ్మ్. ఇది దక్షిణంలో ఉన్నటువంటి సక్సెస్ అయినటువంటి చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఆ! లేకుంటే 2 రోడ్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్మ్. మన ఎపిసోడ్లో ఇంకో నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు మనం తప్పకుండా వాటి గురించి చెప్పుకుందాం. అంటే గురువుగారు, ఇప్పుడు ఎవరైనా చిన్న చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చిన్న చిన్న హోటల్స్ పెట్టుకుంటారు, కొంతమంది బట్టల షాపులని, ఇంకొకరు చెప్పుల షాప్ అని, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటారు కదా. అంటే ఈ బిజినెస్కి ఇటువైపు దిక్కే మంచిది, ఇటువైపే బాగుంటుంది అని ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఇందులో ఏమవుతుందంటే ముఖ్యంగా మీరు ఎక్కడన్నా పెట్టుకోండి. ఇప్పుడు హోటల్ బిజినెస్ చేసేటప్పుడు మూడిట్లో ఎక్కడ పెట్టుకోవాలి. ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ అది ఫేసింగ్ ఏదైనా ఉండొచ్చు. అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి ఈ 3 ఆగ్నేయం, వాయువ్యం, నైరుతిలో ఈ 3 జాగాలలో ఎక్కడైనా కిచెన్ పెట్టుకోవచ్చు. హోటల్కి కమర్షియల్గా పోయినప్పుడు ఇండిపెండెంట్గా హౌసెస్లో అది కుదరదు. ఇండిపెండెంట్ హౌస్కి పోయినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయండి. సౌత్ ఫేస్ కనుక మీ ఇల్లు ఉంటే సౌత్ రోడ్ ఉన్నట్టుంటే వాయువ్యం పెట్టుకునే సెకండ్ ఆప్షన్ ఉంటుంది. హ్మ్. కానీ కమర్షియల్కి 3 స్థలాలు ఎక్కడైనా పెట్టుకొని సక్సెస్ అవుతారు. ఓకే గురుగారు. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ మనం చూసుకున్నట్టయితే అసలు ఎన్నో ఫ్లాట్స్ ఉంటాయి అందులో. అసలు ఏది ఏ దిక్కో కూడా మనకు తెలీదు. బట్ అందులోనే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అని ఎన్నో అపార్ట్మెంట్స్ అంటే ఫ్లాట్స్ ఉంటాయి గదా అపార్ట్మెంట్స్‌లో. అంటే ఉత్తరం, దక్షిణం సైడ్ తీసుకోవద్దా? ముఖ్యంగా మనము చూసుకోవాల్సింది ఏంటంటే
అపార్ట్మెంట్స్ ఎవరు కొనాలన్నది చూసుకోండి ఫస్ట్. ఓ ఆ విధంగా కూడా ఉంటుందా గురుగారు? అందరం వెళ్ళి అపార్ట్మెంటే కొనుక్కుంటాం, అందరం వెళ్ళి అపార్ట్మెంట్లోనే ఉంటాం. ఇది గేటెడ్ కమ్యూనిటీ అనో, లేకపోతే సిటీ సెంటర్లు ఉందనో, లేకుంటే ఇంకో రకమైన అంటే మన అవసరాలను బట్టి పిల్లల ఎడ్యుకేషన్కి మంచిగా దగ్గర ఉంటుందనో, మంచి స్కూల్స్ ఉన్నాయని మంచి మంచి బిజినెస్ పీపుల్ కూడా వెళ్ళి అపార్ట్మెంట్లు ఉంటున్నామ్మా. అవును, అవును. బిజినెస్ పీపుల్కి అపార్ట్మెంట్ పెద్దగా సపోర్ట్ చేయదమ్మా. ఓకే. ఎంప్లాయీస్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్న ఎంప్లాయీస్ అయినా పర్వాలేదు, చిన్న కంపెనీస్ ఏదైనా సంస్థలలో పనిచేసే ఎంప్లాయీస్కి అపార్ట్మెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది, కానీ బిజినెస్ మ్యాన్కి సపోర్ట్ చేయదమ్మా. ఎందుచేత అంటే మీరు చూడండి, చిన్నపిల్లవాడికి కావాల్సింది 100 గ్రాములు పెడితే కడుపు నిండుతుంది, పెద్దవాళ్ళకి 250 గ్రాములు అవసరం వస్తుంది తినటానికి. అటువంటి చిన్న దానికి వీధి లేకుండా, అపార్ట్మెంట్ అంటే వీధి డైరెక్ట్ మీ ఒక్కరికి ఉండదమ్మా. ఒకటే ఒక స్థలంలో కొన్ని వందల మంది అందులో నివసిస్తుంటారు, వాళ్ళకు ఇంతమందికి రోడ్ సపోర్ట్ చేయదు. కాబట్టి బిజినెస్ మ్యాన్స్ అయితే ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచిదమ్మా. కానీ గేటెడ్ కమ్యూనిటీలో అని చెప్పేసి మనకు అంతగా సక్సెస్ఫుల్ ఉండదు. అయితే గురువుగారు ఇప్పుడు చాలా మంది అంటే ఎంతో కష్టపడి ఎంతో డబ్బు పోగేసుకుంటే గానీ ఒక దగ్గర భూమి కొనగలరు. అంటే వాళ్ళు ఇల్లు కట్టినా కట్టకపోయినా రేపు తరతరాల నా వారసులకు యూజ్ అవుతుంది ఈ ల్యాండ్ అని అట్లా ఎంతో ఆశలు పెట్టుకొని ఒక దగ్గర ల్యాండ్ తీసుకుందామని అనుకుంటారు. అందులో కూడా ఉంటాయా ఈ దిక్కు తీసుకుంటే బాగుంటుంది, ఈ దిక్కు అవసరం లేదమ్మా. అంతేనా? ఎక్కడ వరకు అయితే మన వ్యవసాయ పొలానికి, వ్యవసాయ క్షేత్రంలో ఎక్కడైనా సరే మీరు ఫెన్సింగ్ వేయనంత వరకు వాస్తు పెద్దగా సంబంధం లేదు. ఓకే. మీరు ఎప్పుడైతే ఫెన్సింగ్ వేసి అష్టదిక్పాలకులను అక్కడ పంచభూతాలను ఒకే నిర్బంధం చేస్తారో, ఎప్పుడైతే కాంపౌండ్ వాళ్ళ లెక్క మీరు చేస్తారో అప్పుడు వచ్చేసేసి తప్పకుండా వాస్తు చూడాలి. లేదు మీరు ఎక్కడ ఫెన్సింగ్ చేయలేదు ఏం చేయలేదంటే మన వ్యవసాయ క్షేత్రానికి వాస్తు లేదమ్మా, ఏ స్థలం అయినా పర్వాలేదు. అంటే గురుగారు ఇప్పుడు నేను కొన్ని ప్లేసెస్లో నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఎక్కువ తూర్పు సైడే గుళ్ళు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే కొన్ని ఏంటంటే ఉత్తరం వైపు కూడా గుళ్ళు ఉంటాయి. అంటే గుడి కట్టేటప్పుడు కూడా అంటే ఇప్పుడు మీరు ఎన్నో చర్చిలకు కానీ మసీదులకు కానీ మీరు కూడా వాస్తు నమూనా ఇచ్చారు కదా, అవిటికి కూడా వాస్తు అవసరమా? అన్ని దేవతల గుళ్ళు కానీ ఏదైతే మత సంస్థలు ఏవన్నా కానీ, అది చర్చ్ కానీ గుడి కానీ మస్జిద్ కానీ, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ముందు దిశకు ఉంటాయమ్మా అన్ని. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఫేమస్ మీరు ఏదైనా తీసుకోండి దిశ ఉన్నట్టు. చిన్న చిన్న గుళ్ళకు కూడా దిశ ఉంటుంది. ముఖ్యంగా మన హిందూ చూడండి అన్ని పిరమిడ్ షేపే ఉంటాయి, హిందూ దేవాలయాలు ఎక్కడైనా చూడండి. అవును, అవును. మసీదులు చూడండి మీరు అన్ని డోమ్సే ఉంటాయి. మీరు ఎక్కడైనా చర్చిలు చూడండి పిరమిడ్సే ఉంటాయి. మీరు చైనీస్ దాంట్లో కూడా చూడండి డోమ్స్ మాదిరిగా రౌండ్గా ఉంటుంది వాళ్ళది కూడా. మీరు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళండి వీళ్ళు వెరీ ఫేమస్. ఎందుకు అంటే మన ఇల్లు వాస్తుకు లేకపోయినా దేవాలయంలో రోజు వెళ్ళగలిగితే ఒక అరగంట అక్కడ ఉంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందమ్మా. అందుకనే క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు కూడా సండే చర్చ్కి వెళ్తూ ఉంటారు. ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు కనుక వాటి మీద ఉంటే వాటి ప్రభావం మన మీద ఉంటుందమ్మా. పిరమిడ్లు ఈ డోమ్స్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసుకొని మనకి పాజిటివ్ ఎనర్జీ అందరికి ఇస్తుంటుంది. అందుకని మన ఇల్లు బాగాలేకపోయినా అట్లీస్ట్ గుడికి వెళ్ళే వాస్తుకు బాగాలేదని ఎవరంటే గుడికి అట్లీస్ట్ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో కొంత 10 నిమిషాలన్నా గుడి లోపల ఉంటే చాలా మంచిది. ఓకే. అంటే గురుగారు ఇప్పుడు వాస్తువు అనేది ఎక్కువ మన హైందవులే ఎక్కువగా నమ్ముతారు. మరి మీరు చర్చిలు కట్టించారు, మసీదులు కట్టించారు, అంటే వాళ్ళకు కూడా ఉంటుందా వాస్తు? వాళ్ళు కూడా నేను చర్చిలు కట్టేయలేదు, మసీదులు కట్టేయలేదు. అంటే అదే వాస్తు చెప్పడం చెప్పేది ఏంటంటే అన్ని వాస్తుకుంటాయి అని. వాస్తుకుంటాయి కానీ అది తప్పమ్మా. ఏది హైందవులు ఒక్కరే నమ్ముతారని కాదు. అవునా? మీరు ఎక్కడైనా చర్చ్ చూడండి. అందుకే మీకు చెప్తున్నాను, ఎన్ని దేశాలలో కానీ ఇప్పటికి సుమారుగా నేను 10 దేశాలు తిరిగి చూసిన. ఈ 10 దేశాలు ఎక్కడ చర్చ్ కానీ లేకుంటే మసీదులు కానీ ఎక్కడ కూడా వేరే షేప్ ఉండవమ్మ, పిరమిడ్ షేప్లోనే ఉంటాయి. అది ఆర్కిటెక్ట్ అనుకోండి, పురాతనమైన మన ఏషియంట్ ఆర్కిటెక్ట్ ఏదన్నా తీసుకోండి, మీరు ఎక్కడ చూసినా మీకు వచ్చేది పిరమిడ్ షేపే వస్తుంది. అది మన గుడి కూడా మీకు వచ్చేది పిరమిడ్ షేపే వస్తుంది. అది ఎందుకంటే మన పూర్వీకులు ఏంటంటే మనం ఏమన్నా వెళ్తామో వెళ్ళమో అంటే వాస్తు చూసుకోగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే అందరికి ఎఫర్ట్స్ ఉండవు. ఒక వాస్తు కన్సల్టెంట్ తీసుకొచ్చో లేకపోతే ఒక ఆర్కిటెక్ట్నో ఇంజనీర్నో. జనరల్గా ఊర్లలో మనం ఏం చేస్తుంటామంటే మేస్త్రిని తీసుకొచ్చి ఇల్లు కట్టేసుకుంటాం. అది మేస్త్రికి తనకు తెలిసిన ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనకు ఇల్లు కట్టించేస్తుంటాడు. ఎందుకంటే మనం స్తోమత ఉండకపోవచ్చు అందరికీ. చిన్న 100 గజాలు కలుపుకుంటే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఉండదు.
కనీసం వాడి గుడికి వెళ్ళి అలవాటు ఉంటే గుడులు అందుకనే గుడి అంతా ఏం చేస్తారంటే దేవాలయాలు ఏ దేవాలయం మీరు అంటే ఇంతకుముందు అడిగారు ఈ దేవత గుడి ఇటు ఫేస్ ఉంటే హనుమంతుంది దక్షిణమే చేస్తారమ్మా అట్లా ఒక్కొక్క దేవుడికి ఏ రకంగా గుడి కట్టాలి ఏ ఫేసింగ్లో కట్టాలన్నది దానికి కొంచెం నియమాలు ఉన్నాయి దానికి స్థపతులు ఉన్నారు వాళ్ళు అది దానికి మనకు కావాల్సినంత కట్టిస్తూ ఉంటారు కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ఒకవేళ స్తోమత లేదు ఆర్కిటెక్ట్ను పెట్టుకోలేదు లేకుంటే వాస్తు చూసుకోలేదు అన్నప్పుడు కనీసం దగ్గరలో ఉన్న ఏదన్నా మంచి పురాతనమైనటువంటి దేవాలయం ఉంటే రోజు ఒక అరగంటను 10 నిమిషాలు వెళ్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది అంతే కానీ మనం అందరం వాస్తుకే కట్టేసుకుంటాము అయిపోతుంది అంటే కాదు కుదరదు. అంటే గురుగారు ఇప్పుడు జనరల్ క్వశ్చన్ దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో అది కామనే బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కట్టుకుంటున్నారు. దాని గురించి వాట్సాప్లలో కానీ ఎన్నో ప్లాట్ఫామ్స్లో కానీ అగెన్స్ట్గానే వస్తున్నాయి అసలు అది కరెక్ట్ కాదు అని. అసలు అది అంటే చాలామంది ఆ విధంగానే కట్టుకుంటున్నారు అంటే వాస్తుకి ఏమైనా ఉంటాయా? కరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. యాక్చువల్గా ఇది ఏంటంటే మన వాస్తు పురాణంలో బాత్రూమ్ అనే కాన్సెప్ట్ ఇంట్లో లేదు. అయితే ఈ కలియుగంలో మాకందరికీ అవసరం వస్తుంది ప్రైవసీ అన్నీ వచ్చేసి కట్టుకుంటున్నాం. కానీ కొన్ని తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అంటే కట్టుకునే దాంట్లో కూడా ఉత్తరం స్థలం కోసం ఏం చేస్తున్నారంటే వాయువ్యం పెంచేసి లేకుంటే ఆగ్నేయం పెంచేసి బాత్రూమ్ అనేది ఇట్లా పొడుగ్గా పెట్టేసుకుంటున్నారు. అట్లా కాకుండా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ ఏదైతే బెడ్రూమ్ ఉందో దానికి అనుకూలంగా సమానంగా కట్టుకుంటే అందులో కొన్ని ఇబ్బందులు ఉండవు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వీళ్ళు పడుకునే వాళ్ళు ఎవరైనా నిద్ర లేస్తేనే ఏం చేస్తామంటే వాయువ్యం అనేది చేసేసి ఒక బాత్రూము లోపలికి కట్టేస్తున్నారు పెద్దగా వస్తుంది ముంగడ స్థలం వస్తుంది అని. మళ్ళీ వేస్తేనే మీరు ఉత్తర వాయువ్యము ఇట్లా వెళ్ళిపోతున్నారు. సో ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంది. ఇట్లా లేకుంటే తూర్పు ఆగ్నేయం అన్న కట్టుకుంటారు. మీకు మన నెక్స్ట్ ఎపిసోడ్లో దాన్ని మ్యాప్ వేసి చూపిద్దాం. ఎందుకంటే కొన్ని చాలామంది ఇప్పుడు జరుగుతున్న తప్పులు అవే ఇప్పుడు మేము చూస్తున్న ఎన్నో ఫ్లాట్స్లలో లేకుంటే ఇళ్ళల్లో కూడా అవే కరెక్షన్ చేపిస్తున్నాం చాలామందికి. అది ముందే ప్లాన్ తీసుకొస్తేనేమో మేము ముందే చేసిస్తాను ఇది ప్లాన్ అకార్డింగ్ ఏది ఎట్లా బాగుంటుంది అని. కట్టేసిందంటే కొంచెం కూలగొట్టడం ఇబ్బందే. దానికి కొంచెం రెమెడీస్ చేసుకోవాలి. రెమెడీస్ కంటే కూడా పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడం మంచిదమ్మా. గురుగారు ఇంకా చాలామంది అంటే ఏంటి బోర్ వేసేటప్పుడు వాటికి కూడా దిక్కులు ఉంటాయా? బోర్కి అక్కర్లేదమ్మా. అంటే ఈశాన్యం అంటే అందరం ఈశాన్యం లేస్తే పక్కాడికి నైరుతి కూడా అవుతుంది. అవును, మనకి ఈశాన్యమైనప్పుడు పక్కాడికి నైరుతి కూడా అవుతుంది. గురుగారు పాతకాలంలో ఏ విధంగా అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళంతా బాగానే ఉంటారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు కానీ అటువంటి ఏమైనా వచ్చినప్పుడు అప్పుడు ఆ కాలంలో బావులు ఉండేటివి కదా. ఇప్పుడు చాలా మంది బావిలను కూడిపేసుకుంటున్నారు. ఈ బావి వల్లనే మాకు ఈ విధంగా అయింది, వాళ్ళ అయ్యగారు ఈ విధంగా చెప్పాడు అని చాలా మంది అనుకుంటున్నారు. అవిటి వల్ల కూడా ఉంటుందా వాస్తు దోషం? మీరు అడిగి అందరిని అడిగి మంచి క్వశ్చన్ వేసిరు. ఇది యాక్చువల్గా నేను మీకు చెప్పాలనుకుంటుండే కూడా మీరు అన్నది అసలు ఇవాళ ఆధునిక యుగంలో మర్చిపోతున్నారు అందరు బిజీ. కానీ పాత ఇల్లులో బావి కానీ కుళాయి కంటే దానికి వచ్చే నష్టం లేదమ్మా. కానీ ఇంతకుముందు మనం పాత ఇల్లు కాలనీలో రోడ్లు వేయకముందు 3 ఫీట్లు 4 ఫీట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటాం. రోడ్ వచ్చిన తర్వాతే తూర్పు రోడ్డు ఉన్నది, ముఖ్యంగా తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్నది. కనుక కొత్త రోడ్ వేసినప్పుడు మన ఇంటి కంటే రోడ్ హైట్ అయినప్పుడు వాళ్ళు తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త రోడ్ వేసినప్పుడు మన ఇంటి కంటే హైట్ పెరిగినప్పుడు, ఇంతకుముందు మనం ఫస్ట్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే రోడ్ ఉండదు. ఆ రోడ్ ఉండకపోవడంలో ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త రోడ్లు వస్తున్నాయి మున్సిపాలిటీస్లో, ముఖ్యంగా మున్సిపాలిటీలు వస్తున్నాయి, గ్రామాలలో వస్తున్నాయి. అన్ని దగ్గర రోడ్లు కొత్త రోడ్లు వచ్చినప్పుడు ఏమైతే మన ఇంటికంటే ముఖ్యంగా ఉత్తరం, ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఉత్తరంలో కనుక తూర్పులో కనుక మీరు మన ఇంటికంటే రోడ్ వచ్చే ఇబ్బందులు అందరికీ తప్పకుండా వస్తాయమ్మా. దాని బోర్ వల్ల కాదు, ఇంకొకటి కాదమ్మా. ఓకే గురు, అంటే అటువంటిప్పుడు మరి వాళ్ళు ఏం చేయాలి? అంత పెద్ద ఇల్లును వాళ్ళు అమ్మ ఇది చిన్న సమస్య కాదు, పెద్ద సమస్య. ఎవరికన్నా మరి అది ఒకవేళ ఇబ్బంది ఉంటే ఫోన్ చేయండి. అది ఏదో మీకు చెప్పేస్తే మీరు ఇంకొకటి నేను చెప్పడం పెద్ద గొప్ప విషయం కాదు. అది అక్కడ ఉన్న పరిస్థితులు భౌగోళికంగా ఎట్లున్నాయి, దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, రెమెడీ ఏం చేసుకోవాలి, సో తద్వారా వాళ్ళకు ఆ ప్రాబ్లం రాకుండా ఎట్లా చూసుకోవాలి అన్న దానికి అక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్పగలుగుతాం. కానీ ఇది మాస్కే చెప్పేది కాదు. ఎందుకంటే మాస్కే చెప్పాలంటే అమ్మా ఇప్పుడు మీరు అన్నీ మన తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడైనా కానీ ఎవరికైనా చూసుకోండి, ఇది మీరు అందరూ స్టాండర్డ్గా ప్రాబ్లము అనేది ఎందుకు వాస్తు ఎక్కడ పనిచేస్తుంది. మనం సిటీల గురించి మాట్లాడుతున్నాం, కానీ గ్రామాలలో ఆల్రెడీ మీ పేరెంట్స్ కానీ ఇంకోటి మన పూర్వీకులు కానీ
అందరు చూసుకునేది ఏంటంటే తూర్పు అరుగు ఉంటుందమ్మా కూర్చోవడానికి. అవునవును. సాయంత్రం అందరము ముచ్చటేసుకోవడానికి తూర్పు ఇల్లు పెట్టుకుని పడమటి ఇల్లు ఉంటుందమ్మా. కానీ తూర్పు ఇంట్లో ఉన్న వాళ్ళు మగ సంతానం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓహ్! అదే పడమట ఉన్న దాంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. మీరు ఎక్కడన్నా ఇది ఉత్తరం కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. హ్మ్. మీరు చూసుకోండి. చూసుకున్నాక మీకు అర్థమైతే అసలు ఏ దిశ ఉన్నటువంటి ఇల్లు తీసుకోవాలి, ఏ దిక్కున్న ఇల్లు తీసుకోవాలి, తూర్పా పడమట అన్న. దీంట్లో మీకు ఎందుకంటే మీరు ముందు అడిగిరు ఇంతకుముందు మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఏ దిక్కు ఎట్లా ఉంటుంది అంటే ఇది ఇక్కడికి వెళ్ళి ఎవరు చెప్పక్కర్లేదు, మీకు మీ దగ్గరనే సొల్యూషన్ ఉంటుంది. ఏది మనం పాత ఇల్లు ఎలా ఉండే, అవునవును. పాత ఇల్లు ఉన్నప్పుడు మన అరుగు ఎలా ఉంది, అవును. మనకు ఎలా ఉంది. పడమట ఇల్లు ఉన్న వాళ్ళు ఉన్నైతే అరే మన పడమట ఇల్లుకు అరుగు ఉంటే ఎలా ఉండే, మనం ఎలా ఉన్నాం. అది మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు, ఏ వాస్తు కన్సల్టెంట్ కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తప్పక మీకే ఆన్సర్ ఉంటుందమ్మా. దానికోసమే చెప్పాల్సి వస్తుంది. అవునవును. అయితే గురుగారు ఇప్పుడు మనం ఎక్కడ ఏ వీధిలో మనం అబ్జర్వ్ చేసినా కూడా ఫస్ట్ ఒక వీధి స్టార్టింగ్లో మనం చూసుకున్నట్టయితే ఆ ఇల్లు ఒక హైట్లో ఉంటుంది. ఆ పక్కన వచ్చిన వాళ్ళు ఎవరైనా కొత్తగా కట్టుకుంటే వాళ్ళు కొంచెం హైట్ లేపుతారు. మళ్ళీ కొత్త అట్లా చివరిగా అందరే ఒక్కొక్క అంటే పక్క వాళ్ళకంటే వీళ్ళు కట్టుకునేది ఇంకా హైట్లో కట్టుకుంటారు. ఎందుకు అట్లా అసలు? అంటే అది రోడ్డుని బట్టమ్మా. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇది ఈక్వల్. ఇప్పుడు పాత కట్టుకున్న ఇల్లు ఏమో రోడ్డు లేనప్పుడు కట్టుకున్న వాళ్ళ ఇల్లు ఒక హైట్ ఉంటుంది. కొత్తగా కట్టుకున్నప్పుడు మారిపోతుంది కదా, మరి వాళ్ళు రోడ్డు ప్రకారం కట్టుకుంటారు. అప్పుడు వీళ్ళకి కనుక ఎటు పక్కన వీళ్ళు ఉంటుంది. కొన్నిసార్లు మనకు అడ్వాంటేజెస్ అమ్మ. ఒకవేళ కొత్త ఇల్లు మనకంటే హైట్ దక్షిణంలో కానీ పడమటలో కానీ కనుక వస్తే మనకు అడ్వాంటేజెస్ ఉంటాయి. అదే కనుక తూర్పులోనో ఉత్తరంలోనో వచ్చినప్పుడు ఇబ్బంది పడతామమ్మా. పక్క అది మీరు ఎవరైనా చూసుకోవచ్చు. మీరు ఇల్లు కూడా మీరు ఇల్లున్నా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా అది చూసుకోవచ్చు. అయితే గురువుగారు అంటే ఈ మధ్య కాలంలో దాదాపు సింగిల్ ఫ్లోర్ అయితే ఎవరు కట్టట్లేదు. చాలా మంది 2 అంతస్తులు 3 అంతస్తులు ఆ విధంగా కట్టుకుంటున్నారు. వాళ్ళ తదనంతరం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఒక 2-3 కొడుకులు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు ఎవరికి ఏ అంతస్తు తీసుకోవాలి అనేది దాంట్లో కూడా అంటే చిన్న కొడుక్కి ఈ ఫ్లోర్ తీసుకోవాలి, పెద్ద కొడుక్కి ఈ ఫ్లోరు అని ఇట్లా చెప్తా ఉంటారు. అందులో కూడా వాస్తు ప్రకారం ఉంటుందా? ఉంటుందమ్మా, తప్పకుండా. అది డూప్లెక్స్ అయితే కొన్ని వేరే రకంగా ఉంటుంది. అది సింగిల్ ఫ్లోర్ అయితేమో ఎవరు ఎక్కడన్నా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఒకవేళ డూప్లెక్స్ అయితే ఎవరో మనం ఎక్కడ ఉండాలన్నది ఉంటుంది. కానీ ఇప్పుడు 4 ఫ్లోర్లు 4 అన్నదమ్ములు వేరు కట్టుకున్నప్పుడు దానికి ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. ఎవరన్నా ఉండొచ్చు. పెద్దవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ బాగుంటే వాళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఉంటుంది. కానీ ముఖ్యంగా టాప్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు చాలా బాగుంటారు. అంటే ఏ కొడుకు అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? అంటే జనరల్గా ఎట్లా తీసుకుంటారు మన దగ్గర అంటే పెద్దవాళ్ళందరు కింద ఉంటున్నారు, చిన్న వాళ్ళని పైకి పంపిస్తున్నారు. ఏ రకంగా అంటే మనం పాత ఇళ్ళల్లో పూర్వం మనం ఇల్లులు పంచుకున్నప్పుడు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు 2 భాగాలు చేసేస్తే దక్షిణ భాగంలోనేమో పెద్దవాళ్ళు ఉంటారు, ఉత్తర భాగంలోనేమో చిన్నవాళ్ళు ఉంటారు. ఒకసారి పార్టీషన్ అయిపోయి మధ్యలో గోడ కట్టిన తర్వాత దక్షిణ భాగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఉత్తర భాగంలో ఎవరు ఉన్నారో వాళ్ళు సక్సెస్ఫుల్ ఉంటారమ్మా. ఆ విధంగానే ఇక్కడికి ఫ్లోర్ వచ్చి మారిపోతాయి. ఎవరన్నా ఉండొచ్చు అమ్మ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు ఉండాలని కాదు, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా పంచుకోవచ్చు. కానీ అట్లా ఆర్డర్ ఏమీ పెట్టుకోవాల్సిన అక్కర్లేదు. కానీ డూప్లెక్స్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక ఆర్డర్ ఉంటుంది, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నది దాని ఆర్డర్ ప్రకారం ఉంచుకోవాలి. అంటే ఇప్పుడు గురువు గారు అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 అంతస్తులు ఉన్నాయి అనుకోండి, 5 అంతస్తులల్లా ఏ ఫ్లోర్ తీసుకుంటే బాగుంటుంది, ఏ ఫ్లోర్లో ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అందులో కూడా ఉంటుందా పలానా వ్యక్తికి అంటే ఈ రాశి వారికి ఈ విధంగా ఈ అంతస్తు అయితే బాగుంటుంది అని? మా ఆస్ట్రాలజీ వేరే, అదే వాస్తు వేరే. అవును. అయితే ఈ పలానా ఫ్లాట్ ఉండాలి, పలానా ఫ్లోర్ అన్నది ఏముండదు. ఓకే. ఆ పరిసరాలను బట్టి. అంటే మీరు ఇందాక అన్నారు కదా గురువు గారు, పై అంతస్తులో ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అని, అందుకని నేను అడుగుతున్నాను. లేదమ్మా, అది వేరే. మేము చెప్పేది పర్సనల్. అది ఎవరికన్నా మన వాళ్ళు ఉన్నప్పుడు కింద మీరు గ్రౌండ్ ఫ్లోర్ గ్రావిటీ మంచిదమ్మా. కానీ ఈ రోజుల్లో చుట్టుపక్కల మనకు ఎండ పడదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పోతున్నాయి, అందరు కట్టేస్తారు. ఇప్పుడు డెన్స్ దగ్గరలో వస్తున్నప్పుడు ఏది చాలా దగ్గర వస్తున్న ఫ్లాట్స్ అవి ఒకటి పక్కన ఉన్నప్పుడు మనకి ఇబ్బందులు అవుతాయి, వెంటిలేషన్ ఉండదు. అందుకని నెక్స్ట్ లెవెల్ ఫ్లోర్ పోతే మీకు చాలా బాగుంటుంది. అని ఇప్పుడు మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నారు, అందరూ మనం ప్రిఫర్ చేస్తారు, నాకు గ్రౌండ్ ఫ్లోర్ కావాలి, సెకండ్ ఫ్లోర్ కావాలి, థర్డ్ ఫ్లోర్ కావాలని. కానీ చుట్టుపక్కల మిగతా అపార్ట్మెంట్స్ కట్టినాక కానీ ఇల్లులు కట్టినాక గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు వెంటిలేషనే లేదు కదా.
అదే 5th ఫ్లోర్‌లోనో నెక్స్ట్ లెవెల్ ఫ్లోర్‌లో ఉంటే మీకు వెంటిలేషన్ బాగా వస్తుంది కదా! అవును. అందుకని ఆ! వెంటిలేషన్ చాలా బాగొస్తుంది అక్కడ. అదే మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నప్పుడు చీకటి ఉంటుంది. ఎప్పుడైతే మన జీవితం కూడా చీకటిలాగానే ఉంటదమ్మా. ఎప్పుడు ఇంట్లో లైటేసి ఉంటుందో, 24 గంటలు లైటేసుకొని ఉంటామో, ఆ ఇల్లు చీకటి ఉంటది. మన లైఫ్ కూడా అంతే సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటదమ్మా. అందుకని గ్రౌండ్ ఫ్లోర్ కంటే లాస్ట్ ఫ్లోర్ చాలా బాగుంటదని చెప్తారు. కానీ మార్కెట్‌లో ఎవరు కొనుక్కోరది. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఎవరికైనా బిజినెస్ అయితే మంచిది. అయితే గురువుగారు ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో విన్నాను. అంటే చాలామంది పండితులు గూడా చెప్పారనమాట. మెయిన్ ద్వారం అంటే గేట్‌కి ఎదురుగా ఏవైనా చెట్లుంటే పెద్ద పెద్ద వృక్షాలను గూడా ఇది వాస్తుకు మంచిది గాదు. ఇది నరికేయండి అని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. అంటే చెట్లు అనేటివి మంచిదే గదా! ఎంతో నీడనిస్తా ఉంటాయి. కానీ ఎందుకు తీసేయమంటారు మరి? అమ్మ ఇంటికి ఎదురుంగా అంటే శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా నోట్లోకి ఏదన్నా చిన్న మీకు రౌతొస్తేనే చాలా ఇబ్బంది పడతారు. ఇంత పెద్ద దాంట్లో చిన్న రౌతు. అటువంటిది మన మొత్తం కుటుంబానికి సింహద్వారం అనేది చాలా గొప్ప విషయం. దానికి ఎదుర ఏది ఉన్నా కూడా అరిష్టమమ్మ ఉండకూడదు. చాలా గొప్పది. మనకేందంటే దేవాలయం కంటే గొప్పది మన సింహద్వారం మనకి ఇల్లు. అటువంటి దాంట్లో ఏది మధ్యలో వచ్చినా ఆ ఇంటికి నోటి వరకు వచ్చి పనులు అయిపోయినట్టే ఉంటాయి. కానీ అవ్వవు. అది చెట్టు అయినా ఉండొచ్చు. అది కొంచెం పక్కకుంటే మంచిది కానీ మన ఇంటికి సింహద్వారంకి ఎదురుగుంటే మంచిది కాదు. సింహద్వారం కానీ లేకుంటే మన మెయిన్ గేట్లు కానీ ఎక్కడున్నా కూడా మనకు ముఖ్యంగా వీధి ఏదైతుందో ఆ వీధిలో ఉన్న గుమ్మం కానీ గేటుకి కానీ మధ్యలో ఏది కూడా ఉండకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్న అందరికీ ఎదురెదురు ఇల్లు ఉన్నప్పుడు కూడా హ్మ్. ఇల్లు కోణాలు వచ్చి కూడా పడకూడదు. ఎదుటి ఇల్లుది కాంపౌండ్ వాళ్ళ కోణం వచ్చి మన గేట్లు మధ్యలో ఉండకపోకుండా చూసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఉన్నట్టయితే కొంచెం జరుపుకొని అటు ఇటైనా సరి చేసుకుంటే చాలా మంచిది. ఓకే. అంటే గురువుగారు ఇందాక అన్నదమ్ముల ఆస్తుల అంటే ఐ మీన్ ఫ్లోర్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. బట్ ఇప్పుడు అంటే మామూలు ఎంప్టీ ల్యాండ్ తండ్రి కొడుకులకి ఇద్దామనుకున్నారు. దాన్ని డివైడ్ చేసి. అంటే అందులో కూడా దిక్కులుంటాయా? అది ఇట్లా పెద్ద కొడుక్కి ఈ దిక్కునివ్వాలి. చిన్న కొడుక్కి ఈ దిక్కిస్తే మంచిది. అట్లా కూడా ఉంటాయా? ఉంటదమ్మ. అంటే ఇందులో ఎట్లా అంటే ఉంటది అంటే అమ్మ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న వరకి ఎవరు ఎక్కడున్నా ఇబ్బంది లేదు. ఇద్దరు బాగుండాలి. కానీ సింగిల్ కాంపౌండ్ వాల్ చేసుకున్నప్పుడు మాత్రం దక్షిణం లోపల పెద్దవాళ్ళు, ఉత్తరంలో చిన్నవాళ్ళు ఉంటే సింగిల్ కాంపౌండ్ వాల్ అయితే. ఒకటే కాంపౌండ్ వాల్ ఇల్లు కట్టుకుంటే. కానీ అది దానికంటే బెస్ట్ ఏంటంటే ఎవరిది వాళ్ళు సపరేట్ చేసి కట్టుకుంటే ఎవరి వీధి వాళ్ళకు ఉంటుంది. ఇండిపెండెంట్ లైఫ్ ఉంటుంది. ఒకవేళ ఇట్లుంటే మళ్ళీ వాళ్ళకి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇదొక క్వశ్చన్కి మీకు చెప్పాలి మీకు. హ్మ్. ముఖ్యంగా అపార్ట్మెంటు ఏదైతే ఒకటే కాంపౌండ్ వాళ్ళ లోపల చాలామంది ఉంటే వాళ్ళు చేసేది ఎక్కువ శాతం పార్ట్నర్షిప్ బిజినెస్లేనమ్మా. ఆహా! ఇండిపెండెంట్ బిజినెస్ చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. అవును. షేర్ బిజినెస్లలో అంటే షేర్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు. ఒక దాంట్లో ఇప్పుడు మీ సంస్థ ఉందనుకోండి. ఈ సంస్థలో కనుక నలుగురు ఒకటే కాంపౌండ్ వాళ్ళగా 4 బిజినెస్లు ఉన్నాయి. హ్మ్. ఈ నలుగురికి ఇండిపెండెంట్ బిజినెస్ చేసేదానికంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే ఎక్కువ అవకాశం ఉంది. అట్లనే హ్మ్. అన్నదమ్ములు ఇద్దరు ఒకటే దాంట్లో ఉంటే వాళ్ళు ఇండిపెండెంట్ లైఫ్ ఉండదు. హ్మ్. పార్ట్నర్షిప్ లైఫో లేకపోతే ఒకరి మీద డిపెండ్ అయిన లైఫో ఉంటుంది. అది ఉండకుండా ఉండాలి అంటే ఎవరిది వాళ్ళు కట్టుకోవడం బెస్ట్. ఇంకా ఇప్పుడు చాలామంది అంటే ఇదివరకు దేవుడికి ప్రత్యేకంగా గదులు లేకపోయేటివి. ఏదో చిన్న సెల్ఫ్ చూసి దేవుడిని పూజించేవాళ్ళు. బట్ ఇప్పుడు అంటే ఇల్లు ఎంత చిన్నదైనా దేవుడికి ప్రత్యేకంగా ఒక గది కట్టుకుంటున్నారు. అసలు అంటే ఏ దిక్కున మంచిది దేవుడి గది? అమ్మ ఇది చాలా మందికి ఇప్పుడు మనకున్న అటువంటి చాలా మందికి ఇదొక అర్థం కాని విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామో హ్మ్. అన్ని స్థానాలలో దేవతలు ఉన్నారు. ఒక పర్టికులర్గా మనం ఈశాన్యం అంటే ఈశాన దేవో ఈశ్వర దేవో భవ. అట్లా పోతే అగ్నికి పోతే అమ్మవారు ఉన్నారు. నైరుతికి వస్తే వినాయకుడు ఉన్నారు. అట్లా వాయుం పోతే హనుమంతుడు. దేవుడు ఎక్కడ లేడమ్మా. ఇంకొకటి యంత్రము తంత్రం లేదు. మన మనసు కోసమని ఒక జాగను పెట్టుకుంటాం. ఎక్కడైతే చెడు జరగని జాగా ఉంటే ఓకే. ఎక్కడైతే మనం చెడు చెయ్యము అనే దాని జాగాను మంచిగా చూసి పవిత్రంగా ఉండే జాగాను చూసి అది మనం మొక్కుకోవడం బెస్ట్. కానీ దేవుడు మన ఇంట్లో అన్ని మూలలో ఉన్నాడు. అంటే ఇటు పర్టికులర్గా అవసరం లేదు. కాకపోతే మనకు కావాలన్నప్పుడు ఇంటి ఈశాన్యంలో కానీ కిచెన్లో కానీ కొంచెం అంటూ లేకుండా కొంచెం సపరేట్ తీసుకొని కట్టుకోవాలి. లేకుంటే కిచెన్ పక్కన అందరం కడుతున్నారు ఇవాళ రేపు. ఎక్కడైనా ఉత్తరంలోనే కట్టవచ్చు, దక్షిణంలో ఎక్కడన్నమ్మా హ్మ్. మంచి ఉన్న స్థలం తీసి పెట్టుకుంటే మంచిది మమ్మల్కి. ఓకే. కానీ దేవుడు మాత్రం ఇంట్లో అన్ని దిక్కులా ఉన్నాడు. ఒక్కటే దిక్కులని కాదు, అన్ని దిక్కులో ఉన్నారు. అది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు.
ఓకే. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన విషయాలకు వద్దాం గురుగారు. అంటే ఇప్పుడు ఒక రైతు తన పంట భూమిలో చెరువుల నుంచి గానీ, లేదా కాలువల నుంచి గానీ వాటర్ తన పంటకు పంపిద్దాం అనుకున్నప్పుడు ఎటువైపున గట్టు తీసుకుంటే మంచిది? అంటే ముఖ్యంగా వ్యవసాయ పొలానికి హ్మ్. వాస్తు చూడాల్సిన పని లేదు ఫస్ట్ ముఖ్యంగా. కానీ నీళ్లు ప్రవహించేటప్పుడు హ్మ్. ఎప్పుడైతే దక్షిణం నుండి తూర్పు కానీ, ఉత్తరానికి కానీ, పడమటి నుండి తూర్పు కానీ ప్రవహిస్తే, ఆ ప్రవహించేటప్పుడు మన వరకు వస్తే చాలా మంచిదమ్మా. అంటే మన పొలానికి ఉత్తరంలో కానీ, మన పొలానికి తూర్పున కానీ నీళ్లు తీసుకోగలిగితే మంచిది. లేదా ప్రవహించేటప్పుడు మాత్రం హ్మ్. పడమట నుండి తూర్పుకి, దక్షిణం నుండి ఉత్తరానికి పోతే చాలా మంచిది మన స్థలానికి. ఇప్పుడు చాలామంది ఇళ్లలో బోరు వేయించుకునేటప్పుడు కొంతమందికి ఇంటికి ముందు భాగంలో ఉంటుంది. కొంతమందికి ఇంటికి వెనక భాగంలో ఉంటుంది. అంటే దిక్కు ఒకటే వైపైనా గూడా ముందు వెనక అనే తేడాలు గూడా ఉంటాయి. అంటే ఎటువైపు అయితే మంచిది? ముఖ్యంగా బోర్లు ఈశాన్యం అయితే చాలా మంచిదమ్మా. ఓకే. కానీ ఈ రోజులలో సెట్ బ్యాక్ వదులుకుంటే హ్మ్. మనం సెట్ బ్యాక్ని చూసుకొని కనుక హ్మ్. అది కరెక్ట్గా బోర్ వేసుకుంటే ఇబ్బంది ఉండదమ్మా, సంపు కానీ బోరు కానీ. కానీ మనం ఏం చేస్తామంటే మెట్లల్లో వచ్చేటట్టు కానీ, మెట్ల మీదకి వెళ్ళి సంపు పోయేటట్టు, బోర్ పోయేటట్టు, లేకుంటే గేటు పెట్టుకొని సంపు మీదకి వెళ్ళి నడిచినప్పుడు కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకని నడక లేకుండా, హ్మ్. మెట్ల నడక లేకుండా, గేటు నడక లేకుండా, సింహద్వారం నడక లేకుండా సంపులు కానీ బోర్లు కానీ వేసుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే మొత్తం ఇరుకిరుకు స్థలాలు ఎక్కువైపోయినాయి. తప్పని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆల్రెడీ మనం ఇల్లు కట్టుకున్నా, ఆ తర్వాత పక్కనే దేవాలయం నిర్మిస్తా ఉంటారు. కానీ దేవాలయం నీడ ఇంటి పైన పడొద్దు, పడితే మంచిది గాదు అని అంటారు. ఎందుకని? అంటే మరి అప్పుడు ఒకవేళ అటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇటు ఈ సొంత స్థలం ఉన్న వాళ్ళు ఏం జేయాలి? అమ్మ ఇది కొంచెం క్లిష్టమైన ప్రశ్న అందరికీ. ఎందుకంటే ఇవాళ ఆలయం కట్టుకుంటున్నప్పుడు గోపురం నీడ పడకుంటే మంచిది. గోపురం లేని దేవుడు అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ గోపురం ఉన్నట్టయితే అది ఎట్లా తప్పించుకోవడానికి ఎవరన్నా, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాస్తు నిపుణులు ఎవరున్నా వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకుంటే. ఎందుకంటే సూర్యుడు ఉదయించేది 8 డిగ్రీలు అటు ఇటు ఉంటాడమ్మా, కాలానుకాలంగా మారుతూ ఉంటాడు. అది నిజంగా మన దగ్గర ఎటువంటి అస్తమించే గోపురం నీడనా లేకుంటే ఉదయించేదా ఎక్కడన్నది కరెక్ట్ తెలుసుకొని మనము మన ఇంటికి ఆవరణలో పడుతుందా, కాంపౌండ్ వాల్ మీద పడుతుందా, ఇంట్లో పడుతుందా, లేకుంటే ఇంటి దర్వాజా లోపల పడుతుందా, సింహద్వారంలో పడుతుందా చూపించుకొని అది కొంచెం సరి చేసుకుంటే మంచిది. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ చూసుకున్నట్టయితే అంటే ఎనక బాల్కనీలో గానివ్వండి పిల్లర్ అడ్డొస్తుంది. అట్లా పిల్లర్ అడ్డొచ్చింది తీసుకోవద్దు, కరెక్ట్ గాదు అని ఎవరికి వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అవుతున్నారు. అంటే పిల్లర్ అడ్డొస్తే తీసుకుంటే మంచిది గాదా వాస్తు ప్రకారం? సో పిల్లర్ అన్నది బయటికి కనపడదు. ఇప్పుడు ముఖ్యంగా పిల్లర్ అన్నది చాలామందికి కన్ఫ్యూజన్లు ఉన్నారమ్మా. ఇవాళ పిల్లర్స్ అసలు ముఖ్యంగా పిల్లర్లు అన్నది, ఆ! పిల్లర్ గోడ లోపల ఉన్న పిల్లర్కి పెద్ద వాల్యూ లేదమ్మా. ఓకే. గోడ మాదిరినే అయిపోయింది. బయటకు ఉన్న పిల్లర్లు ఎక్కడ వాటికి ప్రాముఖ్యత ఉంటుంది. అది ఎక్కడున్నది, ఏమిటి, ఎలా అన్నది చూసుకోవాలమ్మా. ఓకే. అయితే గురువుగారు ఈ మధ్య కాలంలో అంటే ఒక 3, 4 రోజుల కిందట నేను వార్తా ఛానళ్ళలో నేను చూసినాననమాట. ఆ సంపు అంటే ఇప్పుడు చాలా వరకు అంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాటర్ కోసం గానివ్వండి, వేరే దేనికోసమైనా సంపులు ఎక్కువగా నిర్మించుకుంటున్నారు. ఆ సంప్ అనేది ఎక్కువగా మెయిన్ గేట్ దగ్గరనే కట్టించుకుంటున్నారు. ఇందాక మీకు చెప్పినమ్మా, సంపు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య భాగంలో ఎక్కడొచ్చినా ఇబ్బంది లేదు. ఈశాన్య భాగము అంటే కేవలం గేటు పక్కనో, హ్మ్. గేటుకి ఎదురుంగానో అట్లా కాదమ్మా. హ్మ్. ముఖ్యంగా గేటుకు ఎదురుంగా మన ఈశాన్యంలో తలుపు పెట్టుకోవడం తప్పు. ఫస్ట్ ఓహ్! సరి చేసి పెట్టుకోవాలి. అది ఏ భాగంలో ఎప్పుడు ఎక్కడ పెట్టుకోవాలన్నది చూసుకోవాలి. హ్మ్. సంపును మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇందాక మీకు చెప్పినట్టుగా మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టుకోకూడదు. ఓకే. నడక దాని మీదకి రాకూడదు. హ్మ్. అట్లా అని చెప్పి పిల్లర్ కోణం కూడా సంపులో పడకుండా చూడచ్చు. హుహు. కాబట్టి కొంచెం అది మాత్రం ఎవరన్నా మీకు తెలిసిన వాస్తు నిపుణులు ఉంటే కన్సల్ట్ చేసి పెట్టుకోండి. ఆ చిన్న తప్పు ఎక్కడ, ఎందుకంటే మనలు చేసేది ఏంటంటే చాలా వాటర్ స్టోరేజ్ కోసం అని పెద్ద సంపు దవ్వుతూ ఉంటారు. అవును గురువు. దాని మీదకి వెళ్ళి నడకపోతూ ఉంటారు. అవును. కాలక్రమేణా ఇది మర్చిపోతారు ఎక్కడున్నదో ఏందో. అవును గురుగారు. అవును. రోడ్డు ప్రమాదాలు జరిగేదానికి చాలా ఆస్కారం ఉంది. ఇందాక అన్నట్టు వార్తా ఛానల్‌లో చూసినా అన్నట్టు మెయిన్ గేట్ దగ్గరనే వాళ్ళది సంప్ ఉందన్నమాట. ఆయన జస్ట్ గేట్ ఓపెన్ చేసి ఒక అడుగేయగానే అందులో పడి చనిపోయాడన్నమాట. అంటే అటువంటి సందర్భాలు ఎక్కువున్నాయి. శాస్త్రం ప్రకారం అట్లా ఉండకూడదమ్మా. ఇంట్లోకి ఎంటర్ అయితేనే గుంత ఉండకూడదు. దీనికి మన భారతంలో దుర్యోధనని చాలామంది చెప్తూ ఉంటారు. హ్మ్.
ఆ దానివల్లనే వచ్చి ఆయన దుర్యోధనుడు వచ్చేసి నీళ్ళలో పడిపోతాడు, అది మాయ చేస్తారు అని మాయాముని చేసినటువంటి ఆ వాస్తు ఇదేనమ్మా. అందుకని ఎప్పుడు కూడా మనం ఎక్కడైనా ఎంటర్ అయినప్పుడు దాని గుంతలు లేకుండా చూసుకోవడం ముఖ్యంగా. సింహదారం కానీ గేటు కానీ ఎదురుగా లేకుండా అది సంపు అవుతుంది మన దాంట్లో. మీరు చెప్పింది చాలా సందర్భంలో జరిగినవి ఉన్నాయి, పిల్లలు పడిపోయినవి కూడా ఉన్నాయి, ఏదో తొందరలో వెళ్ళిపోయినప్పుడు. కానీ శాస్త్రమే ఒప్పుకోవట్లేదు. మీరు అవసరం పెట్టుకుంటున్నా అది ఎవరినైనా కలిసి పెట్టుకోండి, పిల్లలకి రాకుండా చూసుకుంటే మంచిది. గురుగారు అంటే ఈ మధ్య కాలంలో అంటే బోర్లు ఎండిపోతున్నాయి అని ముందు జాగ్రత్త కోసం ఇంకుడు గుంతలు నిర్మించుకుంటున్నారు. ఆ ఇంకుడు గుంతలు ఎటువైపు ఉంటే మంచిది, ఏ దిక్కునుంటే మంచిది ఇంటికి? అమ్మ ఉత్తరం కానీ తూర్పు కానీ ఇంకుడు గుంత నీళ్ళకి సంబంధించింది కాబట్టి అది పెద్ద ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇంకుడు గుంత అంటే మనం మళ్ళీ ఫిల్ చేస్తున్నాం, గుంత అనే పేరుకే కానీ మళ్ళీ ఫిల్ టెక్నికల్గా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ను పట్టుకొని వాళ్ళంతా ఫిల్ చేస్తున్నాం, వాటర్ షింక్ అవుతుంది. ముఖ్యంగా మనం స్లాబ్ వేయట్లేదు, స్లాబ్ వేయకుంటే వాటర్ మనది ఇంట్లో కూడా షింక్ అవుతుంది. దానికి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ స్థలం ఉంటే అక్కడ చేసుకొని అక్కడికి నీళ్ళు వచ్చేటట్టు చూసుకుంటే మంచిది. ముఖ్యంగా ఉత్తరం భాగంలో కానీ తూర్పు భాగం అయితే ఇంకా మంచిది, సరే మంచిది. చాలా మంది ఇళ్లలో వాష్ ఏరియా ఉంటుంది, అంటే వచ్చిన వాళ్ళు కాలు కడుక్కోవడానికి కానివ్వండి, లేదా ఏదైనా వాళ్ళ రోజువారీ పనులుగా చిన్న చిన్న వాష్ ఏరియాలు కట్టుకుంటున్నారు. కొంతమందికి ఇంటి ముందు భాగంలో, కొంతమందికి వెనుక భాగంలో, కొంతమందికి అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అట్లా ఆ విధంగా కట్టుకుంటున్నారు. వాస్తవానికి ఎటువైపు అయితే మంచిది? అమ్మ ఎక్కడన్నా ఈ కాళ్ళు కడుక్కునేది కానీ ఎక్కడైనా ఎప్పుడైతే నీళ్లు ప్రవహించేది ఎక్కడైనా సరే అది నైరుతి నుండి ఆగ్నేయం కానీ, లేకుంటే వాయువ్యం నుండి ఈశాన్యం కానీ, లేకుంటే ఆగ్నేయం నుండి ఈశాన్యం కానీ వచ్చేటట్టు చూసుకొని వాటర్ ప్రవహించేటప్పుడు, లేదు మీరు తప్పని పరిస్థితుల్లో నైరుతిలోనో ఎక్కడ స్థలం ఉంది అక్కడనే కట్టుకోవాల్సి వచ్చినప్పుడు కొద్దిగా హైట్ లేపి, మన బేస్మెంట్ కంటే కొంచెం హైట్ లేపి అక్కడ కనుక కట్టుకోగలిగితే అక్కడ నల్ల అది పెట్టుకునే ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కూడా గుంతలాగా తీసేసి కిందికి వాటర్ కిందికి పోవాలని చెప్పేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే గచ్చులా కట్టేస్తూ ఉంటారు. అవును, అది తప్పు అవుతుంది అమ్మ. దక్షిణంలో పడమట కట్టి తప్పు అవుతుంది. అంటే కొంచెం హైట్ లేపి కట్టుకుంటే చాలా మంచిది. ఓకే గురుగారు, అంటే చాలా మందికి అంటే ఏ తరగతి వాళ్ళైనా సరే, మధ్య తరగతి వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఎవరికైనా వాళ్ళకున్నది చిన్న హౌస్ అయినా వాస్తుపరంగా ఎన్నో రకాల అనుమానాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళందరి అనుమానాలు మీరు చాలా క్లుప్తంగా తీర్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మా కోసం మీరు మళ్ళీ ఒకసారి సమయం కుదుర్చుకొని మళ్ళీ వచ్చి ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురుగారు. ధన్యవాదాలమ్మా, తప్పకుండా వస్తాము. మీ సువర్ణ టీవీ వాళ్ళకు నిజంగా ముఖ్యంగా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను మీకు కూడా వాస్తు చెప్తాను మళ్ళీ కూడా, ఎందుకంటే ఈరోజు అనుకోకుండా వచ్చినాం. ఎందుకంటే ఇది అనుకోని ప్లాన్ కాబట్టి మీకు నేను ఏం చేయలేకపోతున్నా. తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు.